నమస్కారం అండి. మరి ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి మనందరికీ ఇప్పటి వరకు అర్థమైపోయి ఉంటాయి. మరి మన పిల్లలు, మన భారతదేశ పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేసి లేకపోతే ఎంబీఏ చేసి అన్ని ఉన్నతమైన చదువులు చదివేసేసి అమెరికాకి పోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇక్కడ ఎటువంటి జాబు లేదు, లేకపోతే బ్రతకనికే ఎటువంటి సదుపాయాలు లేనందుకే కదా మనము అప్పులు చేసి ఇంట్లో అన్ని ప్రాపర్టీస్ కూడా మార్టిగేజ్ చేసి లేకపోతే లోన్లు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ మన పిల్లల్ని ఉన్నతమైన చదువులకు అమెరికా పంపిస్తున్నాం. మరి అమెరికా పంపించేసేసి ఏం జరిగింది అక్కడ? ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు, అంటే వాళ్ళ కంట్రీని రక్షించుకోవాలి, మరి వాళ్ళ పౌరులను అందరికి కూడా ఉద్యోగాలు దొరకాలని చెప్పేసి ఆలోచనతోటే మన అందరినీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందరినీ కూడా ఇండియాకి పంపించడం జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకు? ఈ కారణం ఎందుకు వచ్చింది? మన పిల్లలని మనం తరిమేయాల్సిన, కుక్కర్లేక తరిమేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఈ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకుల మూలంగానే మన పిల్లల భవిష్యత్తు ఈ రకంగా జరుగుతున్నది. మరి మనం కొత్త కొత్త పరిశ్రమలు కనుక మనం ఏర్పాటు చేసి ఉంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉద్భవించేది కాదు కదా. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతున్నది అంటే మోడీ గారు ఇప్పుడు ట్రంప్ను కాదు హెచ్చరించేది, మన రాజకీయ నాయకులను హెచ్చరించాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాగానే కోట్ల రూపాయలు దండుకొని వీళ్ళ యొక్క విలాసమైన బంగ్లాలు కట్టుకొని 5 స్టార్ హోటల్స్ కట్టుకొని మరి బుర్జ్ ఖలీఫా కానీ ఇంకెక్కడన్నా కానీ అసలు ప్రాపర్టీసే కాదు, భూములే కాదు, మరి ఏకంగా డ్యాములను కూడా మింగేసే పరిస్థితులకు వచ్చేసినందుకే కదా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దీనికి మనం ఎప్పటిదాకా ఇంకా ఈ రాజకీయ నాయకులని మనం ఉపేక్షించుకుంటున్నాం? మరి ప్రజలందరూ కూడా ఎక్కడ పోతారు? మరి ఇప్పుడు అమెరికానే కాదు, ఆస్ట్రేలియా నుంచి వస్తారు, కెనడా నుంచి వస్తారు, న్యూజిలాండ్ నుంచి వస్తారు, మరి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తారు. ఎక్కడికి ఇస్తారు ఉద్యోగాలు? మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? మరి రానున్న కాలంలో మరి ఒక్కొక్క రాజకీయ నాయకులను కూడా అందరూ కూడా ఇప్పుడు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మరి వీళ్ళందరికీ కూడా ఆకలి మంటతోటి ఏం చేయగలుగుతారు? అసలు మీరు అసెంబ్లీలో కూర్చున్నాడు కాదు కదా, మరి మీ ఇల్లు కూడా అన్ని కూడా ముట్టడి చేసే పరిస్థితికి వస్తున్నది. మరి ఇప్పుడు దీనికి కొత్తగా సివిల్ వార్ అనేది ఇప్పుడు రేజ్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఈ ఆకలి మంటతోటి ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు ఈ రకంగా ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి, మరి అప్పులు ఎట్లా కట్టుకోవాలి, ఇవన్నీ ఏం చేస్తారు? మరి ఎట్లా బ్రతకాల్సి వస్తుంది? వీళ్ళ బ్రతుకుదేవి ఎట్లా? అసలు ఉద్యోగాలు లేకుంటే, కొత్త నోటిఫికేషన్స్ లేకుంటే ఏ రకంగా సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ తోటి మొత్తం సర్వనాశనం అయిపోయేది. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకా కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పడితేనే కదా మన పిల్లలు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటుంటే తల్లిదండ్రులతోటి, అక్కజనులతోటి ఇంట్లోనే ఇక్కడ ఇండియాలోనే మంచిగా వండుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు చూస్తుండండి, రానున్న కాలంలో ఎన్ని ఇబ్బందులు ఏర్పడతాయో మీరు చూస్తూనే ఉంటారు. మరి ఈ రకమైన అసలు అవినీతి అక్రమాలన్నీ కూడా మనము ఒక్కసారి నిర్మూలిస్తేనే మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. మరి ఈ ఉద్యోగాలు లేకపోతే మాత్రం పిల్లలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఇక వీళ్ళందరినీ మీరు ఏ రకంగా వీళ్ళని ముందలు తీసుకుపోవాలి, మళ్ళీ వీళ్ళకు ఎట్లా రక్షణ కల్పించాల్సి వస్తుందని చెప్పేసి మీ అందరు కూడా రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ తల్లిదండ్రులకు ఇప్పుడు సంక్షోభం అనేది తప్పే పరిస్థితులు లేదు, కన్నీరు మున్నూరు అవుతున్నారు. మళ్ళీ మొన్ననే అసలు కొత్త కొత్త అప్పులు చేసి పిల్లలని విదేశాలకు పంపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనము ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ కానిగా ప్రతిసారి కూడా ఇదే జరుగుతున్నది. మరి మీరు ఉచితంగా అన్ని ఫ్రీ అనుకుంటూ ఎప్పటిదాకా ఫ్రీ ఇచ్చుకుంటూ కూర్చుంటారు? పిల్లలను చదువులకు ఉద్యోగాలు రావాలి కదా. ఇంజనీరింగ్ చేసినా ఏం చేసినా కానీ కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు కనీసం ఎన్ని ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి కిరాయి కట్టుకోవాలి, వాళ్ళు ఏమేమి కట్టుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఏమేమి చేయాలి వాళ్ళు? ప్రతిసారి ఈ రకంగా ఇబ్బందులు ఏర్పడితే మనం ఎప్పుడు కూడా ఈ పిల్లలతోటి ఇప్పుడు మనం చెలగాటలు ఆడే పరిస్థితులు లేదు. వీళ్ళు కూడా తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సివిల్ వార్ అనేది తప్పనిసరిగా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. నమస్కారం.